వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నిన్న కూడా మార్కెట్స్ నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 26,308 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 8,082 దగ్గర క్లోజ్ అవడం మనం చూసాం. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా స్వల్పంగా తగ్గాయి. అండ్ ఇవాళ మార్కెట్స్ మాత్రం చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రెసెంట్ సెన్సెక్స్ 5 పాయింట్ల ఇంతవరకు ప్రాఫిట్లోనే ట్రేడ్ అయింది, బట్ ఇప్పుడు నష్టాలతో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 5 పాయింట్ల నష్టంతోనూ, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతోనూ ట్రేడ్ అవుతోంది. సో ఇవాళ మార్కెట్స్ మూమెంట్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, భారీ ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నాయి. లెట్స్ సీ ఎలా ఉంటుందో మనకు అనాలిసిస్ని అనిల్ గారు అందిస్తారు. అనిల్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉంటాయంటారు? ఇవాళ కూడా మార్కెట్స్లో వోల్టాలిటీ కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే మన లాస్ట్ 5 సెషన్స్లో కూడా నష్టాలను చూసాం. సో ఇవాళ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మాత్రం లాభాలతో స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ నష్టాల్లోకి దారుకునే ఇండిసెస్. సో ఒక స్వింగ్ ట్రేడింగ్ లాంటిది జరుగుతుంది. సో నిన్న కూడా చాలా వోల్టాలిటీ చూసాం. వోల్టాలిటీ కూడా ఒక నేరో రేంజ్లోనే జరిగింది. సో మార్కెట్స్ మాత్రం స్వల్ప నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. సో లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లో కూడా కొద్దిగా నష్టపోతూ వస్తున్నాయి మార్కెట్స్. సో మార్కెట్స్ బాగా ఈ మధ్యకాలంలో బాగా ఫాల్ కావడం వల్ల ఒక బౌన్స్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే వెయిట్ చేయాలి మనం, అది ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి చూడాలి. ఇంకా ముఖ్యంగా చూస్తే ఈ నియర్ టర్మ్లో పెద్దగా క్యూస్ ఏం లేవు అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్స్లోనూ ఇంటర్నేషనల్ న్యూస్ కూడా లేవు, డొమెస్టిక్ న్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. సో బడ్జెట్ వరకు ఈ మార్కెట్స్ ఇలానే రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇవాళ చూస్తే ఇండిసెస్ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉండటం వల్ల కొద్దిగా లాభాలను ఓపెన్ అయినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ నష్టాల్లోకి జరిగి మళ్ళీ కొద్దిగా కోలుకుంటున్నాయి. సో మార్కెట్స్లో అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఎక్కువగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్స్లో మనం ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కంటే బాగా వాల్యూమ్స్ జంప్ అయినటువంటి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కౌంటర్స్లో ట్రేడ్ చేయడం బెటర్. ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ కంటిన్యూ కావచ్చు. సో దాంట్లో భాగంగా ఇవాళ చూస్తే శిల్పా మెడికేర్ లాంటి స్టాక్స్ కొద్దిగా లైమ్లైట్లో ఉన్నాయి. సో అదేవిధంగా న్యూస్లో ఉన్నటువంటి స్టాక్స్ డీప్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్, అదేవిధంగా డాటామెటిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ స్మాల్ క్యాప్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది కూడా ఇవాళ పాజిటివ్గా ఉంది. ఎటువంటి పాజిటివ్గా ఉన్నటువంటి కౌంటర్స్లో ట్రేడ్ చేయడం బెటర్. లాస్ట్ 2-3 డేస్లో కొద్దిగా వాల్యూమ్స్ జంప్ అయినటువంటి స్టాక్స్లో మూమెంటం ఉంది. అటువంటి స్టాక్స్లో ఇవాళ కూడా కొద్దిగా మార్నింగ్ మూమెంటం ఉన్నటువంటి స్టాక్స్లో ట్రేడ్ చేస్తే బాగుంటుంది. టెక్నికల్స్ పరంగా మీ సజెషన్స్? టెక్నికల్స్ పరంగా చూస్తే నిఫ్టీ 8,100 బిలోకు పడిపోతే కొద్దిగా మళ్ళీ ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో 8,000 మార్కును అంటే అంత కిందికి రాకపోవచ్చు. ముఖ్యంగా చూస్తే 8,151 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి కోలుకుంటే మాత్రం ఇంకా ఫర్దర్గా ర్యాలీ కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడి నుంచి కిందికి వస్తే మాత్రం 8,028 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 8,254 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ చూస్తే 17,852 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 3 లెవెల్స్ని మనం గమనించాల్సిన అవసరం. రైట్, ఒక మెయిల్ చూద్దాం. జనార్దన్ రెడ్డి గారు పంపించారు. స్టాక్స్లో చాలా వరకు నష్టాల్లో ఉన్నారు ఆయన. అశోక్ లేలాండ్ 31% లాస్లో ఉన్నారు ప్రెసెంట్. అశోక్ లేలాండ్ చూస్తే మనం లాస్ట్ ఇయర్ మొత్తం కూడా పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. సో ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో మార్కెట్స్తో పాటు బాగా ఫాలో అయింది. అయితే అశోక్ లేలాండ్ సబ్సిడరీ కంపెనీ దానిలో విలువ నుంచి చేయటం, అది ఆ న్యూస్ను మార్కెట్స్ పాజిటివ్గా తీసుకోలేదన్నమాట. సో దాని తర్వాత స్టాక్ బాగా క్రాష్ అయిందనమాట. దాదాపు 30% క్రాష్ అయింది. కాబట్టి ప్రస్తుతం మాత్రం ఈ లెవెల్స్లో యావరేజ్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నట్టయితే ఈ లెవెల్స్లో యావరేజ్ చేసుకోవచ్చు. అంటే 1-2 ఇయర్స్ వరకు వెయిట్ చేయగలిగితే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అశోక్ లేలాండ్ మంచి బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళకు ట్రక్స్ ఇవి అలా మన వెహికల్సే కాకుండా వాళ్ళు డిఫెన్స్కి కూడా వెహికల్స్ సప్లై చేస్తుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అశోక్ లేలాండ్. వన్ ఆఫ్ ద గుడ్ ఆటోమొబైల్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో బాగా అంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది 2015లో. ఆ తర్వాత 2016లో పెద్దగా అప్రిసియేషన్ లేదనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగా పెర్ఫామ్ చేస్తుందని ఆశిద్దాం. రైట్, నెక్స్ట్ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇది 787 దగ్గర బై చేశారు. ప్రస్తుతం 587 దగ్గర ట్రేడ్ అవుతుంది. 200 రూపీస్ లాస్ ఒక్కొక్క స్టాక్ మీద. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా ఈ మన డిమానిటైజేషన్ న్యూస్ తర్వాత ఈ స్టాక్స్ అన్ని పట్టం చూసాం. డిమానిటైజేషన్ న్యూస్ తర్వాత ఎన్బిఎఫ్సిస్ అదేవిధంగా మైక్రో లెండింగ్ కంపెనీస్ అన్ని కూడా బాగా ఫాలో అయ్యాయి అనమాట. దాదాపు 30% వరకు ఫాలో అయ్యాయి. సో అంతకుముందు ఈ స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉండేవి. సో నియర్ టర్మ్లో లెండింగ్ అనేది కొద్దిగా అంటే కన్జంప్షన్ కూడా తగ్గటం వల్ల లెండింగ్ అనేది తగ్గుతుందన్న అంచనాల మధ్య నెక్స్ట్ క్వార్టర్ వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గుతాయన్న అంచనాల మధ్య ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పట్టడం చూసాం. సో ఈ లెవెల్స్ ప్రస్తుతం మాత్రం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ లెవెల్స్లో పికప్ చేసుకోవచ్చు ఇటువంటి స్టాక్స్. మైక్రో లెండింగ్ కంపెనీస్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, బజాజ్ ఫైనాన్స్ లాంటి ఎన్బిఎఫ్సిస్ కానీ ఇవన్నీ కూడా బాగా ఫాలో అయ్యాయి అనమాట. సో ఈ స్టాక్స్ను
1 year పర్స్పెక్టివ్తో బై చేస్తే మంచి ప్రాఫిట్స్ Hold చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాక్స్ చూసే ముందు శ్రీరామ్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. మా దగ్గర పోడార్ పిగ్మెంట్ ఉన్నాయి మేడం. పోడార్ పిగ్మెంట్ ఓంకార్ స్పెషాలిటీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఏంటండి? ఇంకో స్టాక్ ఓంకార్ స్పెషల్ రెండు స్టాక్స్ మంచి స్టాక్స్ అండి, ఓంకార్ స్పెషాలిటీస్ అండ్ పోద్దార్ పిగ్మెంట్స్. పోద్దార్ పిగ్మెంట్స్ అనేది మరి తిరుమలై కెమికల్స్ వాళ్ళ కంపెనీ, అది కూడా సబ్సిడరీ. సో తిరుమలై కెమికల్స్ అదేవిధంగా పోద్దార్ పిగ్మెంట్స్ రెండు కూడా మంచి స్టాక్స్. ఈ రెండు అదేవిధంగా ఇంకో స్టాక్ ఏమంటే ఓంకార్ స్పెషాలిటీస్ కూడా మంచి స్టాక్. ముఖ్యంగా చూస్తే కెమికల్స్, డైసింగ్ పిగ్మెంట్స్, అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ ఈ మధ్యకాలంలో అంటే మార్కెట్ ఫాల్ కంటే ముందు బాగా పెరిగాయి. సో ఆ తర్వాత మార్కెట్తో పాటు కొద్దిగా ఫాల్ అయినప్పటికీ ఇవి మంచి ఫండమెంటల్స్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఈ సెక్టర్ కూడా టర్న్ అరౌండ్ అయినటువంటి సెక్టర్ అనమాట. సో ఈ సెక్టర్లో ఉన్నటువంటి ఫండమెంటల్ స్టాక్స్ను మీరు పికప్ చేసుకోవచ్చు. ఈ 3 స్టాక్స్ను కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్. జనార్దన్ రెడ్డి గారు ఇంకా చాలా స్టాక్స్ పంపించారు, కొంచెం బ్రీఫ్గా అనిల్ గారు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. డిఎల్ఎఫ్ హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. డిఎల్ఎఫ్ కూడా బాగా హైయర్ లెవెల్స్ నుంచి ఫాలో అయిందండి. ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అయితే బాగా నష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ అయితే నష్టాలను బుక్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దీన్ని నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో కూడా అంత బాగా వాళ్ళు పోస్ట్ చేయలేకపోతే అంటే 1-2 years పర్స్పెక్టివ్తో హోల్డ్ చేయగలిగితే ఈ స్టాక్లో మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఒక సైడ్ వేస్ మూమెంటమే ఉండే ఛాన్స్ ఉంది డిఎల్ఎఫ్లో. ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా, బ్యాంక్ స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా క్రాష్ కావడం చూసాం అనమాట. బ్యాంకింగ్ సెక్టర్ కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుంది, ఎన్పిఎస్ లాంటివి. సో అవన్నీ వాళ్ళు అడ్రస్ చేయగలిగితే ఈ స్టాక్స్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. లార్జ్ క్యాప్ స్టాక్, బ్యాంకింగ్ స్టాక్. సో దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయగలిగితేనే మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ప్రిజమ్ సిమెంట్ ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాకే. సో స్మాల్ క్యాప్ సిమెంట్ స్టాక్. సో సిమెంట్ కూడా అన్నిటికీ ఒకటే అనమాట. ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల కన్జంప్షన్ తగ్గటం, ఇటువంటివన్నీ వాయిదా వేసుకోవటం. సో రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు కూడా కొద్దిగా అంటే నియర్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో 1-2 quarters వరకు ఈ రంగాలపైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1-2 quarters వరకు వెయిట్ చేయగలగాలి. సో ఆ తర్వాత మళ్ళీ ఎకానమీ పుంజుకుంటే ఈ స్టాక్స్ కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగే శివమాటో, స్నోమ్యాన్ లాజిస్టిక్స్. శివమాటో అండ్ స్నోమెన్ లాజిస్టిక్స్ మనం ఈ ఫాల్ కంటే ముందు ఈ స్టాక్స్లో కూడా మొమెంటం చూసాం. శివమాటో కూడా మంచి కంపెనీ, ఆటో అన్సర్వీస్ కంపెనీస్లో స్మాల్ క్యాప్ కంపెనీ. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏమంటున్నారు, స్నోమెన్ లాజిస్టిక్స్. జిఎస్టీ బిల్ పాస్ కాకముందుకు ఈ లాజిస్టిక్స్ కంపెనీస్లో అన్నింటిలో కూడా మొమెంటం కనిపించింది. ఆ తర్వాత వీటిలో మొమెంటం లేదనమాట ఇప్పుడు. సో మళ్ళీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. కంపెనీ అంటే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కానీ ఇవి లాజిస్టిక్స్ కంపెనీస్ కానీ 1-2 quarters వరకు వీటి గ్రోత్ కూడా అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ 1-2 years పర్స్పెక్టివ్తో వెయిట్ చేయగలిగితే ఈ స్టాక్లో మొమెంటం ఉంది. సో ఇప్పుడు ఏవైతే జనార్దన్ గారు పంపించారో అశోక్ లేలాండ్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిఎల్ఎఫ్, ఐడిఎఫ్సి బ్యాంక్, ప్రిజమ్ సిమెంట్, శివమాటో, స్నోమ్యాన్ లాజిస్టిక్స్, ఈ స్టాక్స్ అన్ని కూడా 1-2 years వ్యూతో మీరు హోల్డ్ చేయొచ్చండి. సో అన్ని కూడా మంచి స్టాక్సే. నెక్స్ట్ కాలర్ని చూద్దాం, రాము గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మేడం నేను ఎల్జీ 150 తీసుకున్నానండి. ఓకే. ఐజీ పెట్రో 143 తీసుకున్నాను. ఓకే. వెయిట్ చేయగలను రెండింటికి చెప్పండి మేడం. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఎన్బిసిసి అండి ఫస్ట్ది. ఎల్జీ ఎక్విప్మెంట్స్. ఓకే, ఎల్జీ ఎక్విప్మెంట్స్, నెక్స్ట్ ఐజీ పెట్రో రెండు కూడా మంచి స్టాక్సే. కాకపోతే మార్కెట్స్తో పాటు కూడా ఫాలో అయ్యాయి ఈ స్టాక్స్. రెండు స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయొచ్చు. రెండు మంచి స్టాక్సే ఫండమెంటల్స్ పరంగా. రైట్. సెక్టర్స్ వైజ్ చూస్తే వాళ్ళ సెక్టర్స్ పై మీ కామెంట్, బాగా పెర్ఫామ్ చేసే సెక్టర్స్? సెక్టర్స్ ఇవాళ మార్కెట్స్ అంత పాజిటివ్గా కనిపించట్లేదు. అన్ని సెక్టర్స్ కొద్దిగా నష్టాలనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే అల్ట్రాసిక్స్ సిమెంట్ కౌంటర్ ఒకటి పాజిటివ్గా ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి గ్రూప్ కూడా ఇవాళ బాగానే పెర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అన్ని సెక్టర్స్. సో ఒకటి స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఒకటి పెర్ఫామ్ చేస్తున్నాయి. సో స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్లో డాటామాటిక్స్ లాంటి స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్లో ఉన్నాయి. అటువంటి స్టాక్స్ని పికప్ చేసుకోవచ్చు. అదేవిధంగా లార్జ్ క్యాప్ కంపెనీస్లో హిండాల్కో ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. హిండాల్కో 169 దగ్గర ఉంది. ఇది ఇవాళ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి గ్రూప్ కూడా చాలా రోజుల తర్వాత ఇవాళ పాజిటివ్గా కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి లైమ్ లైట్లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇవాళ చూడాలి. అంటే ప్రస్తుతం నిన్న కూడా చూసాం మనం, కొన్ని స్టాక్స్ మార్నింగ్ బాగా పెరిగాయి, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వీక్ అయ్యాయి. సో వీటిల్లో అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు 6 స్టాప్ లాస్లు మెయింటైన్ చేస్తూ ట్రేడింగ్ చేయాలి. ఇంకోటి ఐఎఫ్సిఐ కూడా పాజిటివ్గా ఉంది. దాదాపు 2.4% పెరిగింది అనమాట ఐఎఫ్సిఐ, అల్ట్రాటెక్ సిమెంట్, హిండాల్కో అండ్ హెచ్డిఎఫ్సి.
డిఎల్ఎఫ్ కూడా ఇవాళ కొద్దిగా లైమ్లైట్లో ఉంది. 114 రూపీస్ దగ్గర ఉంది. ఇది 110 అండ్ 115 రూపీస్ ఆ రేంజ్లో ఈ మధ్య కాలంలో కదలాడుతుంది. సో 118 అబోవ్ సస్టైన్ కాగలిగితే ఈ స్టాక్లో ఫర్దర్గా మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. మార్కెట్స్ ప్రెసెంట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, నెగిటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్ వచ్చాయి. 12 పాయింట్స్ అప్తో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది, 2 పాయింట్స్ అప్తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ అయితే నేను స్టార్టింగ్ లో టాటా స్టీల్ పుట్టు బై చేశాను సార్. టాటా స్టీల్ ఓకే, పుట్టు బై చేశాను, మరి ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేయొచ్చా సార్? యా, మార్కెట్లో వోల్టాలిటీ కొనసాగుతుంది కాబట్టి మీరు ఉంచొచ్చు. ఎందుకంటే మార్కెట్స్ షార్ప్గా ర్యాలీ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో మార్కెట్స్ బడ్జెట్ వరకు కూడా సబ్డ్యూడ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకోటి హాలిడే సీజన్, క్రిస్మస్ హాలిడే సీజన్ కూడా ఉన్నందున ఎఫ్ఐఎల్ కూడా కొద్దిగా మార్కెట్స్ దూరంగా ఉంటున్నారు. సో దానివల్ల నేరో రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మార్కెట్స్లో వోల్టాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయొచ్చండి. రైట్, టాప్ గెయినర్స్, టాప్ మూవర్స్, టాప్ లూజర్స్ని ఒకసారి మనం చూస్తే హెచ్డిఎఫ్సి, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి, పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. టాప్ లూజర్స్ చూస్తే బీపీసీఎల్, టీసీఎస్, హీరో మోటోకాప్, అంబుజా సిమెంట్స్, జీ ఎంటర్టైన్మెంట్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. అడ్వాన్సెస్ 758, డిక్లైన్ 643, అన్చేంజ్డ్ 82. హెచ్డిఎఫ్సి గురించి మీ కామెంట్ అనిల్ గారు, టాప్ గెయినర్ ఇది ప్రెసెంట్. హెచ్డిఎఫ్సి స్టాక్ను ఈ లెవెల్స్లో పికప్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా షార్ప్గా కరెక్ట్ కావటం చూసాం మనం. సో హెచ్డిఎఫ్సి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా లైమ్లైట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్లో పికప్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ను హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, మల్లికార్జున్ గారు లైన్లో ఉన్నారు. హలో, హలో అండి, నమస్తే అండి, చెప్పండి. నేను పిఎఫ్ఎస్ 3986 దగ్గర షేర్ బై చేస్తున్నా అంటే ఓకే, ప్రజెంట్ దాన్ని హోల్డ్ చేయొచ్చా లేదు? స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయరా? పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్. పీటీసీ ఇండియా ఓకే, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ మీరు హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతం మాత్రం పెద్దగా వాల్యూమ్స్ లేవన్నమాట. ఈక్విటీ కూడా పెద్దది అనమాట. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్లో ఇంత పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీస్లో ఒకటనమాట ఇది. సో ఇది షార్ప్గా అంటే పెరిగే అవకాశం కూడా కనిపించట్లేదు, అదేవిధంగా షార్ప్గా పడే అవకాశం కూడా లేదనమాట. ఒక రేంజ్ బౌండ్ మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇది 29 రూపీస్ అండ్ 42 రూపీస్ రేంజ్ మధ్యలో నడిచే అవకాశం ఉంటుంది. ఆ రెండు లెవెల్స్ని మీరు గమనించండి కీన్గా. సో ప్రస్తుతానికి మాత్రం హోల్డ్ చేయొచ్చు మీరు. టాప్ లూజర్స్లో బీపీసీఎల్, టీసీఎస్, హీరో మోటోకాప్ ఉన్నాయి. ఈ 3 స్టాక్స్ గురించి ఫస్ట్ బీపీసీఎల్ డిస్కస్ చేద్దాం. యా, బీపీసీఎల్ చూస్తే లాస్ట్ వీక్ కొద్దిగా పాజిటివ్గా కనిపించింది. ఆ తర్వాత కొద్దిగా ఇది నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 604 రూపీస్ దగ్గర ఉంది. సో ఇది 580 రూపీస్ దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 580 అండ్ దీని అప్ సైడ్లో చూస్తే దాదాపు 650 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రెండు లెవెల్స్ మధ్యలో కదలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నియర్ టర్మ్లో. టీసీఎస్ ఎందుకు నెగిటివ్గా ఉందంటారు? సో ఎలాంటి స్ట్రాటజీ? టీసీఎస్ లాస్ట్ 2-3 సెషన్స్లో బాగా పుంజుకుంది. సో ఆ తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నట్టుంది. సో టీసీఎస్ని ఈ లెవెల్స్లో కూడా పికప్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. అదేవిధంగా మన డాలర్ బాగా స్ట్రెంగ్తన్ కావడం వల్ల లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్కి ఇది కొద్దిగా డాలర్ రెవెన్యూస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నియర్ టర్మ్లో వీటికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో టీసీఎస్ని ఈ లెవెల్లో పికప్ చేసుకోవచ్చు కూడా. సో లాస్ట్ 3 సెషన్స్లో కూడా ఇది పాజిటివ్గా ఉంది. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా వాలటాలిటీని కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. హీరో మోటోకాప్, హీరో మోటార్ కార్ప్, ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఈ మధ్య అంటే లాస్ట్ వన్ వీక్లో కొద్దిగా ప్రెజర్ని ఫేస్ చేస్తున్నాయి. హీరో మోటార్ కార్ప్స్ ఆల్సో, ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వీటిపైన కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 2-వీలర్ కంపెనీస్, 2-వీలర్స్ కొనుగోలు చేసే వాళ్ళు కొద్దిగా వాయిదా వేసుకున్నట్టు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో దాని ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి హీరో మోటార్ కార్ప్స్ కూడా సైడ్ లైన్స్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ వాల్యూమ్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు ఈ స్టాక్లో. ఎస్, నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది 1%. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే సిమెంట్ సెక్టర్ ఎలా ఉంటుందంటే, ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గైనర్స్ లిస్ట్లో ఉంది, అంబుజా సిమెంట్స్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ కనిపిస్తున్నాయి. సో అంటే స్టాక్ స్పెసిఫిక్ ఒక గ్రూప్లో ఒక సెక్టర్లో ఉన్న కొన్ని స్టాక్స్లో కొన్ని పాజిటివ్గా ఉంటున్నాయి, కొన్ని నెగిటివ్గా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ చూస్తే మీరు అన్నట్టు అంబుజా సిమెంట్స్ నెగిటివ్గా ఉంది, అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్గా ఉంది. స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్స్ నేరో రేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో అల్ట్రాటెక్ సిమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్. సో ఫండమెంటల్స్ పరంగా, అదేవిధంగా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్. ఇది ఇటువంటి స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం డిప్స్లో బై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో నరేష్ గారు, చెప్పండి. మేడం ఇది మనపురం ఫైనాన్స్ అను మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్స్ ఉన్నాయి మేడం, Okay. అవి ఉంచమంటారా తీసేయమంటారా?
హోల్డ్ చేయండి, రెండు కూడా మంచి స్టాక్సే. ఎన్బిఎఫ్సిస్ మనం ఇందాక చెప్పినట్టు ఎన్బిఎఫ్సిస్ ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల బాగా పడ్డాయి అనమాట. సో ఇప్పుడు మంచి అట్రాక్టివ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. అయితే మీరు ఆల్రెడీ బై చేశారు కాబట్టి లాస్లో ఉండుంటారు బహుశా. సో ఈ రెండింటిని హోల్డ్ చేయండి. అంటే మీరు 1 year పర్స్పెక్టివ్తో ఉండండి. అంటే నియర్ టర్మ్లో కూడా కొద్దిగా వోల్టైల్గా రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మనపురం ఫైనాన్స్ కానీ అదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ కానీ రెండు మంచి స్టాక్స్. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ కూడా మంచిది, కాకపోతే కొద్దిగా ఈక్విటీ ఎక్కువ పెద్దదనమాట. సో దాదాపు 300 crores ఈక్విటీ ఉంటుంది దీనికి. సో ఇది కూడా మంచి స్టాక్. అయితే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంత అట్రాక్టివ్గా లేవు. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా పూర్గానే ఉండొచ్చు. అయితే మీరు భయపడకండి, ఈ రెండు స్టాక్స్ మేనేజ్మెంట్ పరంగా అదేవిధంగా ఫండమెంటల్స్ పరంగా మంచివి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ వ్యూతో వెయిట్ చేయండి, మళ్ళీ మీ ప్రైస్ వస్తుంది, అప్పుడు అమ్ముకోవచ్చు. రైట్, ఇన్ఫోసిస్ సపోర్ట్తో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది, సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. అనిల్ గారు, ఇవాళ స్టాక్స్ విషయానికి వస్తే అల్కాలీ మెటల్స్ ఒకటి పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఈ కెమికల్స్ రంగంలో ఉన్నటువంటి స్టాక్ అనమాట. సో ఇది 82 రూపీస్ దగ్గర ఉంది. మనం గతంలో కూడా రికమెండ్ చేసాం ఇది అల్కాలీ మెటల్స్. ప్రస్తుతం పాజిటివ్గా అనిపిస్తుంది. వాల్యూమ్స్ కూడా బాగా జంప్ అయ్యాయి. దాదాపు 2,69,000 వాల్యూమ్స్ ఉన్నాయి. సో 8% జంప్ అయిందనమాట ఈ స్టాక్. అదేవిధంగా జెన్సిస్ ఇంటర్నేషనల్ అనే ఒక స్టాక్ ఉంది, అది కూడా 120 రూపీస్ దగ్గర ఉంది. జెన్సిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్. అదే డాటామెటిక్స్ అంటే స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్లో మనం లాస్ట్ 1-2 వీక్స్ నుంచి మూమెంటం చూస్తున్నాం. రామ్కో సిస్టమ్స్ కూడా పాజిటివ్గా ఉంది. రామ్కో సిస్టమ్ కూడా స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ. సో ఇది కూడా 527 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రామ్కో గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి ఇవాళ. రామ్కో ఇండస్ట్రీస్ అదేవిధంగా రామ్కో సిమెంట్ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఈ మూడు కూడా బై చేసుకోవచ్చు. మంచి గ్రూపు, అదేవిధంగా మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్. రామ్కో సిస్టమ్స్ కానీ, రామ్కో సిమెంట్ కానీ, రామ్కో ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా. రైట్, లైమ్ లైట్లో ఉన్న స్టాక్స్ గురించి అంటే ఇవాళ ట్రేడింగ్కి కంఫర్ట్. శిల్పా మెడికేర్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కౌంటర్ ఇది ఫార్మా కంపెనీస్లో. సో శిల్పా మెడికేర్ 763 రూపీస్ దగ్గర ఉంది. ఇది పాజిటివ్గా కనిపిస్తుంది, దీన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా పెస్టిసైడ్స్ కంపెనీ అండ్ అగ్రోకెమికల్స్ కంపెనీస్ కూడా కొద్దిగా లైమ్లైట్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. జయంత్ అగ్రోకెమికల్స్ అనే కంపెనీ ఉంది, 534 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా మీడియా స్టాక్స్లో సరిగమ అండ్ షమారు ఈ రెండు కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా లైమ్లైట్లో ఉన్నాయి. సో ఈ రెండిట్లో కూడా వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. సో ఈ రెండు స్టాక్స్ను కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. ఆది ఫైన్ కెమ్ అని ఒక కంపెనీ ఉంది. ఇది ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా లేనప్పటికీ ఇది గ్రూప్ వైజ్గా మంచిది అనమాట. సో ఫైర్ ఫాక్స్ హోల్డింగ్స్ అనే ఒక కంపెనీ దీన్ని ప్రమోట్ చేసింది. సో ఇది ప్రేమ్ వత్స అని మన ఇంటర్నేషనల్ ఇతను ఒక అంటే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అనమాట. సో ఆయన ప్రమోట్ చేసినటువంటి కంపెనీ ఆది ఫైన్ కెమికల్స్. ఇది 515 రూపీస్ దగ్గర ఉంది. దీన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, కాకపోతే పెద్దగా వాల్యూమ్స్ ఉండవు అనమాట ఈ స్టాక్స్లో. కానీ కంటిన్యూస్గా అప్రిషియేట్ కావడం చూస్తున్నాం ఈ స్టాక్. ఇటువంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఆది ఫైన్ కెమికల్స్. రైట్, అయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్గానే ఉన్నాయి. అబౌట్ 8,100 లెవెల్కి రీచ్ అయ్యేలా ఉంది నిఫ్టీ. సో గోల్డ్ గురించి మీ కామెంట్ అండి, ఇవాళ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయంటారు? గోల్డ్లో ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ అని చూస్తున్నాం మనం. అంటే షార్ప్గా డిక్లైన్ అయిన తర్వాత ఒక కన్సాలిడేషన్ మాత్రం చూస్తున్నాం. సో డాలర్ ఈ మధ్యకాలంలో బాగా స్ట్రెంగ్తన్ కావడం వల్ల గోల్డ్ బాగా తగ్గటం చూసాం మనం. 32,000 అంటే ఫిజికల్ గోల్డ్ 32,000 లెవెల్స్ నుంచి మనం దాదాపు 27,000 లెవెల్కు పడిపోవడం చూసాం. సో ఇక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. మళ్ళీ డాలర్ మూమెంటం అదేవిధంగా ఇంటర్నేషనల్ న్యూస్ని మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. డాలర్ మరింత స్ట్రెంగ్తన్ అయితే మళ్ళీ గోల్డ్లో వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎట్కెఎంఎల్ సాఫ్ట్వేర్ నేను బాగా పెరిగినట్లుంది ఈ స్టాక్. సో ఈ స్టాక్ పై ఇవాళ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళచ్చు? ఇది స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ అండి. ఇది కూడా ఒక న్యూస్తో పెరిగింది. వాళ్ళ ఎక్విజిషన్ న్యూస్ ఒకటి ఉండటం వల్ల ఆ స్టాక్ పెరగటం చూసాం. అయితే ఇది ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది. అయితే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా కాస్ట్లీగా కనిపిస్తుంది ఈ స్టాక్. సో దాన్ని బట్టి చూస్తే ఈ స్టాక్లో మూమెంటం ఇప్పుడు మాత్రమే బాగానే ఉంది. సో లాంగ్ టర్మ్లో వీళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. సో చూసి దానిపైన ఒక అభిప్రాయం అయితే రావచ్చు. రైట్, అలాగే వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ గురించి కూడా ఒక న్యూస్ ఉన్నట్లుంది. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. నిన్న మాత్రం ఈ స్టాక్ బాగా పెరగడం చూసాం వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్. ప్రస్తుతం మాత్రం కొద్దిగా రేంజ్ బౌండ్ మూమెంట్ కనిపిస్తుంది. దీన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్, లైమ్ లైట్లో ఉన్న రిమైనింగ్ స్టాక్స్ గురించి చూస్తే గాయత్రి ప్రాజెక్ట్స్. గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రస్తుతం మాత్రం నెగిటివ్గా ఉంది. అంటే స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతుంది. 640 రూపీస్ దగ్గర ఉంది గాయత్రి ప్రాజెక్ట్. అయితే గాయత్రి ప్రాజెక్ట్స్ వీళ్ళు స్టాక్ సబ్ డివిజన్ కోసం అంటే ఫేస్ వాల్యూ తగ్గుతుందన్నమాట. సో సబ్ డివిజన్ కోసం వాళ్ళు
ఒక బోర్డ్ మీటింగ్ జరగబోతున్నారు. సో ఆ న్యూస్తోని ఈ స్టాక్ నిన్న బాగా పెరగడం చూసాం. ఇది ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్ ఇది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్ అనమాట. ఇది ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు బోర్డ్ మీటింగ్లో రికార్డ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. సో సబ్ డివిజన్ కోసం షేర్స్ ఫేస్ వాల్యూ తగ్గించడం కోసం. ఓకే, సో దాన్ని మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అలాగే కేఈఐ ఇండస్ట్రీస్ కేఈఐ ఇండస్ట్రీస్ కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో బాగానే పెరిగింది ఈ స్టాక్. అయితే ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ఎలక్ట్రిసిటీ సంబంధించిన కేబుల్స్ తయారు చేసే కంపెనీ అనమాట. ఇది కూడా ఒక టెక్నాలజీ కొలాబరేషన్, వేరే ఫారిన్ కంపెనీతో ఒక టెక్నాలజీ కొలాబరేషన్ న్యూస్ వచ్చిందనమాట నిన్న. ఆ న్యూస్తో నిన్న కొద్దిగా 3% పెరగడం చూసాం. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది ఈ స్టాక్. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కేఈఐ ఇండస్ట్రీస్ పవర్ కేబుల్స్ తయారు చేసే కంపెనీ. సో ఫర్దర్ కూడా వాళ్ళ గ్రోత్ అవుట్లుక్ కూడా బాగానే ఉంది. సో దానివల్ల ఈ స్టాక్ ఫర్దర్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే అండి. నెక్స్ట్ శివప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం జ్యోతి స్ట్రక్చర్, ట్రీ హౌస్ మేడం, ఈ రెండుకి ఇప్పుడు బయింగ్ చేశాం మేడం. జ్యోతి స్ట్రక్చర్ అండి, అవును సార్. ఇక రెండింటిని అవాయిడ్ చేయడం బెటర్ అండి. రెండు కూడా అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ కూడా చాలా హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది అనమాట. దాదాపు 300 లెవెల్స్ నుంచి ఇప్పుడు 2 డిజిట్స్కి వచ్చింది. సో దీని మేనేజ్మెంట్ అంత సమర్థంగా కనిపించట్లేదు. సో ఈ స్టాక్ గతంలో జీ ఎడ్యుకేషన్తో విలీనం అవుతుందని న్యూస్ కూడా వచ్చింది. ఆ తర్వాత కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయన్నమాట ఈ కంపెనీలో. సో దాన్ని బట్టి చూస్తే ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ అవాయిడ్ చేయడం బెటర్. అదేవిధంగా జ్యోతి స్ట్రక్చర్స్ కూడా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. సో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో జ్యోతి స్ట్రక్చర్ని కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఈ రెండు స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అట్రాక్టివ్గా కనిపిస్తున్న సెక్టర్స్ ప్రస్తుతం డైస్ అండ్ కెమికల్స్, డై ఇంటర్మీడియట్స్, అదేవిధంగా కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ కూడా ఇప్పుడు అట్రాక్టివ్ రేంజ్లోకి వచ్చాయి, బాగా ఫాలో అయ్యాయి అనమాట. అటువంటి ఎన్బిఎఫ్సిస్ని కూడా మీరు పికప్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ శ్రీనాథ్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఈ డిమానిటైజేషన్ వల్ల నెక్స్ట్ క్వార్టర్ మార్కెట్ ఎట్లుంటుందండి? ఇప్పుడు మా హోల్డ్ చేయాలా లేదా సేల్ చేయాలా అని అర్థం కావట్లేదు. అంటే మీ దగ్గర ఏ స్టాక్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఏషియన్ పెయింట్స్, యా, సన్ ఫార్మా, కోరమండల్, రిలయన్స్ క్యాపిటల్, ఐసిఐసి బ్యాంక్. మరి ఇవన్నీ హోల్డ్ చేయమంటారా లేదా సేల్ చేయమంటారా? ఇంకా డ్రిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అయితే అన్ని మీ దగ్గర మంచి ఫ్రంట్ లైన్ స్టాక్సే ఉన్నాయి కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే 1-2 క్వార్టర్స్లో మార్కెట్స్లో అంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది ఇంకా మళ్ళీ గవర్నమెంట్ చెప్పలేదు. సో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అంటే కన్జంప్షన్ ఓరియంటెడ్ కంపెనీస్ పైన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే క్యాష్ కంచి వల్ల మనం చూస్తున్నాం లాస్ట్ 1.5 మంత్ నుంచి కొనుగోలు శక్తి తగ్గిపోయింది ప్రజల దగ్గర. సో దానివల్ల కొనుగోలు అన్ని వాయిదా వేసుకుంటున్నారు. సో దాంతో కన్జంప్షన్ ఓరియంటెడ్ సెక్టర్స్లో డిమాండ్ తగ్గిందనమాట. సో వాళ్ళ సేల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వార్టర్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో కంపెనీ పనితీరులో కొద్దిగా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటి ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి. సో నెక్స్ట్ క్వార్టర్ వరకు సబ్డ్యూడ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ స్టాక్స్. అంటే ఇప్పటికే బాగా ఫాల్ అయ్యాయి కాబట్టి అంత మరీ ఫాల్ కాకపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉండండి. 1-2 క్వార్టర్స్ వరకు మాత్రం నెగిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అంత ఓవర్గా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో తర్వాత లాంగ్ టర్మ్లో ఈ స్టాక్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయని ఫ్రంట్ లైన్ స్టాక్సే కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ పర్స్పెక్టివ్తో ఉండండి. నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ ఒక మెయిల్ చూద్దాం. సుధాకర్ గారు పంపించారు. శివాలిక్ రసాయన్ ఎయిన్కో పెస్టిసైడ్స్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం సజెస్ట్ చేయగలరా? శివాలిక్ రెజిన్స్, ఎయిన్కో పెస్టిసైడ్స్, శివాలిక్ రసాయన్, యా, ఓకే. శివాలిక్ రసాయన్ అది కొటేషన్ కనిపించట్లేదు. యా, ఓకే. 210 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఓన్లీ ఎన్ఎస్సిలో కూడా ట్రేడ్ ఉంది. యా, కాకపోతే వాల్యూమ్స్ లేవన్నట. ఓన్లీ 500 షేర్స్ మాత్రమే ట్రేడ్ అయ్యాయి. ఇవాళ దాదాపు 5% పెరిగింది. సో ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి ఈ స్టాక్. దీన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏమడిగారు? ఎయిన్కో పెస్టిసైడ్స్ కూడా, రెండు కూడా పెస్టిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్స్ కంపెనీసే. రెండు కూడా బాగానే ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే వాల్యూమ్స్ అంతగా లేవు. వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్స్లో యాక్టివిటీ కనిపించే అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్, ఇవాళ జరిగే డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఉన్నాయి అనిల్ గారు. ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎంటీ.